రాజు అపర్ణాదేవి దగ్గరికి వచ్చి, "నా మూలంగా నువ్వు మాట పడడం, పేరు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అపర్ణాదేవి అయితే, "అర్థమైందిరా, నువ్వు అసలు విషయం ఏంటో బయట పెట్టవని నాకు పూర్తిగా అర్థమైంది. అందుకే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతానురా" అని చెప్పేసైతే బ్యాగ్ పట్టుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. "వద్దు, వద్దు" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు ఏమీ లెక్క చేయకుండా అపర్ణాదేవి అయితే, "వాడు అసలు నిజం చెప్పకుండా ఎందుకు దాస్తున్నాడు ఈ అమ్మ దగ్గర? ఈ అసలు నిజం ఏంటో చెప్పొచ్చు కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతూ ఉంటారు. ఇంతలో అపర్ణాదేవి అయితే, "ఆడు అసలు నిజం చెప్పకపోయినప్పుడు నేనెందుకు ఈ ఇంట్లో ఉండాలి? నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు" అని చెప్పేసైతే ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన రాజు వాళ్ళ నాన్న అయితే, "ఆగు అపర్ణ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "ఎందుకు ఈయన ఆపుతున్నారని" చెప్పేసైతే ఆగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అయితే, "ఈ నిజాన్ని బద్దలు కొట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. అసలు విషయం ఏంటో నేను చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అసలు విషయం ఏంటో ఈయనకి తెలుసా అని చెప్పేసైతే అపర్ణాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న మాత్రం, "అవును, అసలు విషయం ఏంటో నేను బద్దలు కొడతాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్